పూర్తి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. గ్రహగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండిపోతుందో తెలుసుకునే ముందు రవి బుధులు గాని, కుజుడు శుక్రుడు గాని ఈ మాసం ఏ స్థానాల్లో ఉన్నారు, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నారో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. నవగ్రహాలు ద్వాదశ రాశులు సెప్టెంబర్ నెలలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు. రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు మనకి సింహరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉన్నారు. ఇంకా శుక్రుడు మనకి 18 సెప్టెంబర్ దాకా మనకి కన్యా రాశిలో నీచులో ఉంటాడు. తర్వాత 19వ తారీఖు నుంచి ఇంచుమించుగా తులారాశి స్వస్థానంలో ఉంటారు. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, మీనరాశికి గ్రహాలు ప్లేసింగ్ అనేది ఎలా ఉంది, ఏ గ్రహాలు అనుకూలత ఎలా ఉంది? తప్పకుండా. మీన రాశి అనగా మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి మీన రాశిలోకి వస్తుంది. మీన రాశి వారికి ప్రస్తుతం శ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తృతీయ స్థానంలో గురువు ఉన్నాడు, అది మంచిది. ఎందుకంటే జనాల సహాయ సహకారాలు కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, రైటింగ్ స్కిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తృతీయ స్థానాన్ని బట్టి చెప్తారు. అలాంటి తృతీయ స్థానంలో గురువు ఉన్నందుకు అవన్నీ ఉంటాయి. తృతీయంలో గురువు ఉండడం చేత మనకి బంగారం కొనేది కూడా యోగా ఖచ్చితంగా ఉంది. మనకి రాహు ప్రస్తుతం రాశిలో ఉన్నాడు కాబట్టి విపరీతమైన స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. సప్తమంలో కూడా కేతు ఉండడం చేత చిన్న ఇబ్బందులు మనకు బాసులతో కానీ చిన్న ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది. స్ట్రెస్, స్ట్రెయిన్ మటుకు బాగా ఉంటుంది. ఎందుకంటే ఆ రాహు చంద్రుడు కలిస్తేనే సడన్గా ఎక్కడైనా మనకి గ్రహణం పట్టినట్టు. జాతకంలో కానీ బయట ఎక్కడైనా జరిగినా కూడా మనం రాహుని చంద్రుడు కానీ, రాహుని కేతు కానీ, రాహుని రవి కానీ లేదా కేతు రవి కానీ కలిసినప్పుడే గ్రహణం వస్తుంది. అలాగే ప్రస్తుతం గ్రహణ సమయం నడుస్తుంది అన్నమాట మీన రాశి వారికి లేదా కన్యా రాశి వారికి. ఎందుకంటే మీన రాశి వారికి రాశిలో చంద్రుడితో పాటు రాహు ఉన్నట్టు, కన్యా రాశి వారికి రాశిలో చంద్రుడితో పాటు కేతు ఉన్నట్టు. అక్కడ గ్రహణ సమయం నడుస్తుంది కాబట్టి మనం ఎంత మంచి వాళ్ళైనా, ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నా, ఎంత దైవభక్తి ఉన్నా, ఎంత బెస్ట్ అయినా కూడా బయట వాళ్ళకి అది కనిపించదు. ఇప్పుడు సూర్యగ్రహణం వచ్చిందండి, అంత పెద్ద సూర్యుడు కూడా మనకు కనిపించడు, మొత్తం జీరో అయిపోతాడు, నీళ్ళు అయిపోతారు. అయ్యో ఇదేంటి, లేదు చీకటే, మన రాత్రి అని అనుకుంటాం మనం. సో అలాగే మనకు కూడా మన జీవితంలో ఏది కూడా బయటపడకుండా మనం సరైన వాళ్ళం కాదన్నట్టుగా బయట కనిపిస్తూ ఉంటాం. మనలో ఉన్న మెయిన్ పాయింట్స్ బయట వాళ్ళకి కనిపించవు. మనలో ఉన్న సక్సెస్ వాళ్ళకి కనిపించదు, మనలో ఉన్న హెల్పింగ్ నేచర్, మనలో ఉన్న ఏవి కూడా కనిపించదు. మనకి మంచి అంటూ కనిపించదు. ఇప్పుడు ఏదో అన్నారని కానీ ఇప్పుడు ఏదన్నా కూడా పెద్ద గొడవ అయిపోవడం, మాటలు పాడటం ఇలాంటివన్నీ కూడా కనిపించేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు వ్యయ స్థానంలో శని ఉండడం చేత నిద్ర తక్కువగా పడుతుంది. డబ్బులు ఎవరికైనా ఇస్తే కనుక తిరిగి రావు ఈ సమయంలో. నెక్స్ట్ డే ఏప్రిల్ దాకా డబ్బులు ఎవరికి ఇవ్వకండి, ఇస్తే మటుకు తిరిగి రావు. ఆరోగ్య విషయంలో కూడా చిన్న ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. మన ఇంట్లోనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఆరోగ్య విషయాలను కూడా మనం జాగ్రత్త వహించాలి. ఇక శని వల్ల ఏమైనా స్థానచలనం ఉండే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా మీన రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్థానచలనం ఉండేందుకు అవకాశం ఉంది. అది ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే కొత్త జాబ్ ఎత్తుకోవడం కానీ, లేదంటే వేరే ఊరికి వెళ్ళి జాబ్ చేయడం కానీ ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఇంట్లోని వివాహ సంబంధాలు కానీ అవేమైనా వివాహ సమయం ఎంత ట్రై చేసినా ఆడపిల్లలకైతే అయ్యేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఆడపిల్లలకి స్థానచలనం అంటే ఏలినాటి శని కాబట్టి అవుతుంది. మగవాళ్ళకి కూడా ఖచ్చితంగా కావాలంటే ఖచ్చితంగా గురుబలం ఉండాలి. ప్రస్తుతం తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అంత ఈజీ కాదండి వివాహం. గట్టి ప్రయత్నం చేయాలి. గట్టి ప్రయత్నం చేస్తే, మానవ ప్రయత్నం చేస్తే జరగదంటే ఏం లేదు, కానీ దైవబలం కూడా తోడవుతే ఖచ్చితంగా ఈజీగా అవుతుంది మ్యారేజ్. కాబట్టి కొంచెం బాగా కష్టపడాలి. అయితే స్ట్రెస్, స్ట్రెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. 100% ఉంటుందండి. నెక్స్ట్ డే దిప్పల దాకా తప్పకుండా ఉంటుంది. మీరు ఇటు ఏలినాటి శని ద్వారా ఉంది, అటు మెయిన్ చంద్రుని రాహు కలిసినందుకు ఉంది. సో నెక్స్ట్ డే ఏప్రిల్ వస్తే కనుక ముందు రాహు ఆ మీన రాశిలోంచి కుంభరాశిలోకి మారిపోతాడు. అప్పుడు చాలా బాగుంటుంది. అంటే ఉద్యోగాల్లోని ప్రమోషన్ లాంటివి వచ్చేటప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం మంచిదని అంటారా? చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సరైన సమయం. ఇప్పుడు ఫారెన్ కూడా మంచిదండి. ఫారెన్ టూర్ కానీ, విజిట్ కానీ, అసైన్మెంట్స్ కానీ తీసుకోవడం, అంటే
కొత్తగా మనమే వెళ్ళి ఫారెన్కి వెళ్ళి జాబ్ ఎత్తుకోవడం కూడా బెస్ట్. ఎందుకంటే స్థానచలనం ఉన్నప్పుడు ఎలాగైనా ఉద్యోగ మార్పు ఉంది, ఎలాగైనా ఊరు మార్పు ఉంది, ఎలాగైనా ఇల్లు మార్పు ఉంది. అలాంటి మార్పు ఏదో ఫారెన్కే ట్రై చేసామంటే ఖచ్చితంగా అది కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మరి బాగుంటుంది? మీరు మటు ఖచ్చితంగా ఈ శని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వడం, అలాగే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తానికి అన్ని విధాలా మంచి చేకూరు. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, విదేశీయానం, సంతానం, గృహయోగం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మెసేజ్ లేదంటే కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మీనరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాన్ని వీళ్ళు పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.